తల్లి భారతి వందనం అనే గేయాన్ని రాసినటువంటి ఈ పాట రాసిన కవి గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కవి పేరు దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు 22/7/1925 జన్మిస్తే 5/1/1987 మరణించడం జరిగింది. ఇక దీని తర్వాత ఈ దాశరథి కృష్ణమాచార్యులు ఏమని పిలుస్తామంటే కవి సింహ అని పిలుస్తాం. కవి సింహ అని పిలుస్తాం. అలాగే ఆంధ్ర కవితా సారథి అని కూడా పిలుస్తాం. ఆంధ్ర కవితా సారథి అని కూడా ఇతను పిలుస్తామమ్మా. అలాగే అభ్యుదయ కవిత యుగ చక్రవర్తి అని కూడా మనం పిలుస్తాం. అభ్యుదయ కవిత యుగ చక్రవర్తి, అభ్యుదయ యుగ కవిత చక్రవర్తి అని కూడా దాశరథి కృష్ణమాచార్యుల్ని మనం పిలవడం జరుగుతుంది. ఇతనికి కళాప్రపూర్ణ అనే బిరుదు కూడా ఉంది. కళాప్రపూర్ణ అనే బిరుదు ఎవరు ఇవ్వడం జరుగుతుంది? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇవ్వడం జరుగుతుంది అని మనం తెలుసుకోండి. ఇతను తెలంగాణ కవి. ఇతను నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. ఓకే, నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలు కొలుపు పాడిన వారు ఇతను. అలాగే నిజాం రాజు జన్మ జన్మల బూజు అని విమర్శించారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. ఇతని రచనలు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. అగ్నిధార, అగ్ని, రుద్ర, మహా ఆంధ్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఈ రచనలు. అలాగే యాత్రాస్మృతి ఇతని స్వీయ చరిత్ర. అనంతం శ్రీశ్రీ గారిదైతే యాత్రాస్మృతి ఇతని స్వీయ చరిత్రగా మనం చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఇతను పనిచేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయము మరియు తిమిరంతో సమరము అనేవి ఇతని రచనలు. అలాగే యాత్రాస్మృతి అనేది ఇతని స్వీయ చరిత్ర. మనం గుర్తుపెట్టుకో, అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరము. స్వీయ చరిత్ర, యాత్రాస్మృతి. ఇతని బిరుదులు ఏం చెప్తున్నాం? కళాప్రపూర్ణ అంటున్నాం, కవి సింహ అంటున్నాం, అంతేకాకుండా ఆంధ్ర కవిత సారథి అంటున్నాం, అభ్యుదయ కవిత యుగ చక్రవర్తి అంటాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన వారు దాశరథి కృష్ణమాచార్యులు. ఇతని యొక్క ఇతర రచనలు ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఇతర రచనలు ఫస్ట్ గాలిబ్ గీతాలు. సో గాలిబ్ గీతాలు అనేవి ఇతని యొక్క గాలిబ్ గీతాలు. సో గాలిబ్ గీతాలు అనేది ఇతని యొక్క అనువాద రచన. దాశరథి కృష్ణమాచార్యులు గారి అనువాద రచన గాలిబ్ గీతాలు. అలాగే ఇతని మరొక రచన ఆలోచనాలోచనలు. ఇతని యొక్క ఇతర రచన ఆలోచనాలోచనలు. శ్రీశ్రీ గారు ఒక యాత్రా చరిత్ర రాయడం జరిగింది. అది చైనా యాత్ర. శ్రీశ్రీ గారు రాసిన యాత్రా చరిత్ర ఏంటమ్మా? చైనా యాత్ర. ఇది శ్రీశ్రీ గారి రచనగా మనం చెప్తున్నాం, చైనా యాత్ర అనేది. దాశరథి కృష్ణమాచార్యులు రచన గాలిబ్ గీతాలు అనువాద రచన. అంతేకాకుండా ఆలోచనలు ఇతని యొక్క మరొక రచన. అయితే దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి వీటిలో ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిందంటే, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము ఏ రచనకు రావడం జరిగిందని క్వశ్చించినట్లయితే తిమిరంతో సమరం అని గుర్తుపెట్టుకో. తిమిరంతో సమరం అనే దాశరథి కృష్ణమాచార్య రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. అయితే దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి కవితా పుష్పకం సో కవితా పుష్పకం అనే రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిందమ్మా.
దాశరథి కృష్ణమాచార్యుల యొక్క కవితా పుష్పకానికైతే రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం వస్తే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది తిమిరంతో సమరం అనే రచనకు రావడం జరిగింది. లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు. సో లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి రష్యా దేశానికి చెందినవాడు. నవలలు కూడా రాశాడు. యుద్ధం శాంతి లేదా సమరం శాంతి అనొచ్చు, వార్ అండ్ పీస్. అలాగే అన్నా కెర్నెనా. సో యుద్ధం శాంతి అనే ఒక రచన, అన్నా కెర్నెనా అనే మరొక, ఈ రెండు కూడా ఏంటి, నవలలు. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు కూడా ఏంటమ్మా, నవలలు. సో లియో టాల్స్టాయ్ రాసిన యుద్ధం శాంతి లేదా సమరం శాంతి ఒక ఆన్సర్ ఏం పెడతావు, నవలలు. ఇతను ఏ దేశం, రష్యన్ కథకులు అని మనకు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది, సో మొత్తం మీద ఇది ఏ పాఠం, సో తెలుగు తల్లి అనే పాఠానికి సంబంధించిన గేయ ప్రక్రియ. మరి దీని ద్వారా దేశభక్తి అనేది విద్యార్థుల్లో పెంపొందించాలి. దీనికి రాసినటువంటి స్టోరీ మనం చూసాము, ఇందులో ఉన్న పాట కూడా మనం గమనించడం జరిగింది. సో ఇప్పుడు మనము శ్రీశ్రీ గురించి ఈ పాఠంలో ఉన్న కొన్ని ప్రముఖమైన అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. రైట్. సో మనం క్లారిటీగా మనం డిస్కస్ చేసినట్లయితే 3వ తరగతిలో మరి ఫస్ట్ పాఠం పేరు ఏం పేరు ఉందమ్మా, తెలుగు తల్లి. తెలుగు తల్లి అనే పాఠానికి సంబంధించి ప్రక్రియ ఏమని చెప్తున్నాము, గేయ ప్రక్రియ. ఓకే, మరి ఈ పాఠానికి సంబంధించిన ఇతివృత్తం ఏంటి, దేశభక్తి చెప్పుకున్నాం. రచయిత శ్రీశ్రీ అంటే ఫుల్ ఫామ్ ఏం చెప్పాం, శ్రీరంగం శ్రీనివాసరావు. ఇతను విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తి శ్రీశ్రీ గారు. ఇంటి పేరు పూడిపెద్ది. అసలు ఇతని ఇంటి పేరు ఏం పేరమ్మా, పూడిపెద్ది. ఇతను ఏం చెప్పాడు తెలుసా, విశాఖపట్నం జిల్లాని తెలుగు దేశపు తూర్పు తీరపు సముద్ర ముఖ నా కన్నీటి చుక్క అని చెప్పడం జరిగిందమ్మా శ్రీశ్రీ గారు. సో ఇతను ప్రసిద్ధులు ఎలా, మహాకవిగా, భావకవిగా, అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా, కథకులుగా, నాటకకర్తగా, విమర్శకులుగా ప్రసిద్ధి, అనువాదకులుగా కూడా ప్రసిద్ధి. అభ్యుదయ యుగకర్త అని అంటాం, శబ్ద బ్రహ్మ అంటాం. చూసుకోండి రెండు పేర్లు ఒకసారి, అభ్యుదయ యుగకర్త అని అంటాం, అలాగే శబ్ద బ్రహ్మ అని కూడా అంటాం. ఇతన అభ్యుదయ రచన ఏంటమ్మా, మహాప్రస్థానం. శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం అనేది అభ్యుదయ రచన. మహాప్రస్థానం అంటే అర్థం ఏంటి, గొప్ప ప్రయాణం అంటాం. సో మహాప్రస్థానం అనే పదం మొదటిగా ఎక్కడ వాడబడింది అని అడిగితే మొదటిగా మహాభారతంలో వాడడం జరిగింది. మరి ఇతను రాసిన విప్లవ రచనలు ఏంటి, మరో ప్రస్థానం మరియు ఖడ్గ సృష్టి. మహాప్రస్థానం అనేది దాదాపుగా 41 ఖండికలుగా విడుదలయ్యింది మహాప్రస్థానం అనేది. ఇది మొత్తం కూడా గేయాలు గీతాలతో ఉంటుంది మహాప్రస్థానం అనేది. అలాగే శ్రీశ్రీ గారి ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర ఏమని చెప్పుకున్నాం, అనంతం అని డిస్కషన్ చేసుకున్నాం. ఇతను రాసిన కథా సంపుటి ఏమని చెప్పుకున్నాం, చరమరాత్రి అనేది ఇతను రాసిన కథా సంపుటి. అలాగే ఇతని యొక్క రచనలకు ఒక సిప్రాలి అని మనం కోడ్ పెట్టుకోవచ్చు. అంటే సిరిసిరి మూవ శతకం రాయడం జరిగింది, సిరిసిరి మూవ శతకం. అలాగే ప్రాస క్రీడలు అనే రచన చేశాడు. అలాగే లెమరిక్కులు అనే రచన కూడా శ్రీశ్రీ గారు చేయడం జరిగింది. అలాగే శ్రీశ్రీ గారు రాసిన నవలలు మనం ఒకసారి గమనిద్దాం. నవలలు, శ్రీశ్రీ గారు రాసినటువంటి నవలలు ఏంటమ్మా అని అడిగితే మరి వీరసింహ, అలాగే విజయసింహ, అలాగే పరిణయ రహస్యాలు అనే ఈ 3 కూడా ఇతని నవలలుగా మనం చెప్పొచ్చు. శ్రీశ్రీ గారు రాసిన నాటకం ఏంటమ్మా అంటే సావిత్రి సత్యవంతుడు నాటకం. శ్రీశ్రీ గారు రాసిన నాటకం ఏంటమ్మా, సావిత్రి సత్యవంతుడు అనేది ఇతని యొక్క నాటకంగా మనం చెప్తున్నాం, నాటకం. ఓకే, ఇతను రాసిన
వ్యంగ్య కవిత ఏంటి అని అడిగితే 350. వ్యంగ్య కవిత ఇతను రాసినటువంటి వ్యంగ్య కవిత ఏమిటమ్మా? వ్యంగ్య కవిత 350. 350. 350 అనేది ఇతని యొక్క వ్యంగ్య కవిత మనం చెప్తున్నాం. అలాగే ఇతను రాసినటువంటి రేడియో నాటిక ఏంటి? రేడియో నాటిక ఏంటి అని అంటే 1+1=1 December 31, 1999 అనేది శ్రీశ్రీ గారు రాసిన రేడియో నాటిక. శ్రీశ్రీ గారు ఏమని చెప్పారో తెలుసా? ప్రాచీన కావ్యం 18 పర్వాలైతే ఆధునిక కావ్యం 18 పేజీలు. ప్రాచీన కావ్యం 18 పర్వాలైతే ఆధునిక కావ్యం 18 పేజీలు అని చెప్పిన వారు కూడా ఎవరమ్మా? శ్రీరంగం శ్రీనివాసరావు గారు. 3వ తరగతి 2వ పాఠం పేరు ఏం పేరు టీచర్లు? మర్యాద చేద్దాం. ఈ మర్యాద చేద్దాం ప్రక్రియ కథ. అంటే మనం చూసాం కదా, పాఠం అంతా కూడా కథలో ఉందన్నమాట. మరి ఇతివృత్తం ఏంటి? హాస్యం. మనకు తెలుస్తుంది ఇతివృత్తం హాస్యం. అలా మనం గుర్తుపెట్టుకుని బట్టి కొట్టుకోండి. సో మర్యాద చేద్దాం లో కథ, ఈ స్టోరీ అంతా ఇతివృత్తం హాస్యం. ఇందులో పాత్రలు ఏమొచ్చాయి? పరమానందయ్య, మరి 12 శిష్యులు, 12 మంది శిష్యులు, పేరయ్య, అలాగే 3 దొంగలు, రాజభటులు, పరమానందయ్య గారి భార్య, కళింగ రాజ్యం మనం గమనించాం. సో రేలా రేలా అనేది ఏంటమ్మా? ఒక జానపద గేయం. జింక అనే స్టోరీ ఏసఫ్ కథ అని మనం గుర్తుపెట్టుకో. గ్రీకు పురాణ కథలు 2500 సంవత్సరాల పూర్వానికి సంబంధించినవి. ఇది మర్యాద చేద్దాం అనే పఠానికి సంబంధించిన ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. ఆలూరి బైరాగి. సో ఆలూరి బైరాగి 5/11/1925లో జన్మిస్తే 9/9/1978లో ఇక్కడ మరణించడం జరిగింది. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఇతను ఒకరట. మరి ఇందులో మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించేది. ఇది ఇంపార్టెంట్ మేడం గారు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన వారు ఎవరు అని అడుగుతారు. ఎవరు పెడతారు ఆన్సర్? ఆలూరి బైరాగి. అలాగే రచనలు చాలా ఇంపార్టెంట్. చీకటి మేడలు, నూతులో గొంతుకులు, ఆగమగీతి, దివ్య భవనము. ఓకే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, దివ్య అనే అమ్మాయి ఆగకుండా చీకటిలో నూతి దగ్గరికి వెళ్ళింది. దివ్య అనే అమ్మాయి ఆగకుండా మరి చీకటిలో నూతి దగ్గరికి వెళ్ళింది. అలా గుర్తుపెట్టుకో. సో ఆ దివ్య అంటే దివ్య భవనం, ఆగకుండా అంటే ఆగమ గీతి, చీకటి మేడలో నూతిలో గొంతుకులు. రచనలు చాలా ఇంపార్టెంట్. మరి బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా ఇక్కడ పొందడం జరిగింది. సో ఇందులో కూడా పదం ఉంది. ఏ పదం ఉంది? అస్తిత్వం అనే పదం ఉంది. అస్తిత్వం అంటే అర్థం ఏమీ చేయలేని స్థితి. ఏమీ చేయలేని స్థితి. సో ఏమీ చేయలేని స్థితినే మనం అస్తిత్వం అంటాం. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన వారెవరు? ఆలూరి బైరాగి. ఇంపార్టెంట్. సో దీని తర్వాత అక్కడ మనం గమనించినట్లయితే ఇతనికి ఏమొచ్చింది? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. దేనికి వచ్చింది అని అడిగితే ఆగమ గీతి. చూసుకోండి, ఆగమ గీతి అనే ఇతని రచనకు 1984 సంవత్సరంలో వచ్చింది. సో ఆలూరి బైరాగి యొక్క మరి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము ఆగమ గీతి అనే రచనకు వచ్చింది 1984లో. ఇది మనం డెప్త్ గా డిస్కస్ చేస్తున్నాం మేడం గారు. సో టెక్స్ట్ బుక్ లో ఉన్న అంశాలకే మనం డెప్త్ గా డిస్కస్ చేస్తున్నాం, అవుట్ ఆఫ్ ఏమీ కాదు. సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ గేయాన్ని కలపండి చేయి గేయం ఎవరు రాశారు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. 1/11/1897 అంటున్నాడు. 24/2/1980 అంటున్నాడు. పెద్ద అవసరం డేట్ ఆఫ్ బర్త్ లో. సో ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన కవి ఎవరు అని అడుగుతాడు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఓకేనా? ఇతను మనం ఆంధ్ర శెల్లి అని కూడా చెప్పొచ్చు కదా. అలాగే అచ్చమైన తెలుగు కవి ఇతను. ఇతని యొక్క కవిత్వ లక్షణాలు ఇంపార్టెంట్. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు గుర్తించండి, గుర్తుపెట్టేసుకోవాలా. కాని దాన్ని గుర్తించని అడుగుతున్నా మేడం గారు. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం అని అంటాం. అలాగే అక్షర రమ్యత అనే కవితా లక్షణం ఎవరికి ఉంది? నన్నయ్య గారికి కూడా ఉంది.
సో నన్నయ్య గారికి సంబంధించిన కవిత లక్షణం, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రికి సంబంధించిన కవిత లక్షణం సామాన్యంగా ఏం కనిపిస్తుందమ్మా అక్కడ అక్షరమితి కనిపిస్తుంది. సో అందుకనే ఈ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఎలా పోల్చారు? ఇక్షు సముద్రం లేదా ఇక్షు రసం అంటే అర్థమేంటి? చెరుకు రసం. చెరుకు రసంతో పోల్చడం జరిగిందమ్మా. ఇతని రచన గుర్తుపెట్టుకో, కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసం, కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసం, కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసము. సో కృష్ణుడు ఊర్వశి ప్రవాసం చేస్తూ ఎలా గుర్తుపెట్టుకో. పద్మభూషణ్ పురస్కారం కూడా ఇతను పొందడం జరిగింది. సో ఇది దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి రచనలు ఇంపార్టెంట్, లక్షణాలు కూడా ఇంపార్టెంట్, కవిత్వ లక్షణాలు. రైట్. ఇక మంచి బాలుడు. సో మంచి బాలుడు అనే పాఠానికి సంబంధించిన ప్రక్రియ ఏమని చెప్పుకుంటున్నాం మేడం గారు? గేయ కథ. గేయ కథ. సో మనం ఫస్ట్ పాఠం ఏంటి? తెలుగు తల్లి. అదేంటి? గేయం. తెలుగు తల్లి అనే పాఠం గేయం. మంచి బాలుడు గేయ కథ. గేయం అంటే ఏంటి? మాత్రా ఛందస్సుతో కూడుకొని ఉండి లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండేది గేయం. గేయ కథ అంటే అర్థం ఏంటి? కథని గేయ రూపంలోకి మార్చడం గేయ కథ. తేడా గమనించండి. సో మంచి బాలుడు అనే పాఠానికి ఇతివృత్తం ఏంటి? సహానుభూతి. రైట్. కవి ఎవరు? ఆలూరి బైరాగి. అలాగే గమనించండి అమ్మా, ఈ మరి మంచి బాళ్ళు అనే పాఠం అంటే ప్రతి పాఠానికి ఈ మాస పాఠం ఉంటుంది, ఈ మాసపు కథ ఉంటుంది. మంచి బాళ్ళు అనే ఈ పాఠానికి సంబంధించిన ఈ మాస పాఠ ఏంటి? కలపండి, చేయి చేయి కలపండి. సో ఈ రాసింది ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. అలాగే ఈ మాసపు కథ ఏంటి? బావిలో నీళ్లు. ఈ బావిలో నీళ్లు అక్బర్ బీర్బల్ కథ. సో ఇది మంచి బాళ్ళు అనే పాఠానికి సంబంధించి మరి ఇన్డెప్త్ గా మనం నేర్చుకున్నాము అని మీకు తెలియజేస్తూ నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళిపోదాం. నాజర్ గురించి. ఇదిగో షేక్ నాజర్. చూడండి అమ్మా, షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా మరి పొన్నెకల్లు గ్రామంలో, ప్రతి లైను కూడా ఇంపార్టెంటే, పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తారీఖున జన్మించారు. నాజర్ గారి తండ్రి షేక్ మస్తాన్, మరి తల్లిగారు బెనాబీ. తండ్రి గారు మస్తాన్, తల్లిగారు బెనాబీ. పుట్టింది గుంటూరు జిల్లా పొన్నెకల్లు. ఎప్పుడు? 1920 ఫిబ్రవరి 5. చాలా నిరుపేద ముస్లిం కుటుంబం. తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. ఏ ప్రక్రియకు నాజర్ గారు కొత్త మెరుగులు దిద్దారు? బుర్రకథ. గుర్తుపెట్టుకో. అందుకనే హరికథ పితామహుడు అని ఆదిభట్ల నారాయణ దాస్ చెప్పినట్లయితే బుర్రకథ పితామహుడు అని షేక్ నాజర్ లేదా అబ్దుల్ అజీజ్ గారిని పిలవడం జరుగుతుంది. ఇతను గమనించండి, పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్ర కథలు రూపొందించారు. నాజర్ గారు బుర్ర కథలు రూపొందించారు. దేనికి సంబంధం అన్ని గుర్తుండాల. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం అలా గుర్తుపెట్టుకుందాం. వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, అంతేకాకుండా బెంగాల్ కరువు, ఇవన్నీ గుర్తుండాల. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. పద్మశ్రీ పురస్కారం ఎప్పుడు ఇచ్చారు? 1986. ఇతని మరణం 1997 ఫిబ్రవరి 22. 1997 ఫిబ్రవరి 22. ఇది షేక్ నాజర్ గురించి పూర్తిగా మనం డిస్కస్ చేసినట్లయితే, నాజర్ తన జీవిత కథలను తానే చెప్పుకున్నట్లుగా ఎవరు చెప్పారు? అంగడాల రమణమూర్తి. పేరు గుర్తుండాలమ్మా. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లు ఎవరు అక్షరీకరించారు మేడం గారు? అంగడాల రమణమూర్తి. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు మరి పింజారి అనే పేరు పెట్టారు. ఓకేనా? మరి షేక్ నాజర్కి సంబంధించిన ఈ జీవిత చరిత్ర అంతా కూడా స్వీయ చరిత్రాత్మకమైనది. దీనికి ఏ పేరు పెట్టారు? పింజారి. ఇంపార్టెంట్ మేడం గారు. మంచాల జగన్నాథరావు గారు 1921, 1985 అని మనం ప్రస్తావిస్తాం. మంచాల జగన్నాథరావు గారు కవి, సంగీత విద్వాంసులు కూడా, ప్రసిద్ధ వాగ్గేయకారులు కూడా,
కృతులకు స్వర రచన చేయడం జరిగింది. సో ఇంతకీ మంచాల జగన్నాథరావు గారు రాసిందే మరి బంగారు పాపాయి. తరగతిలో 4వ పాఠం నా బాల్యం. ఈ నా బాల్యం మొత్తం ప్రక్రియ ఆత్మకథ, అంతే కదా. షేక్ నాజర్కి సంబంధించి మొత్తం కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి అంత ఆత్మకథ. ఇతివృత్తం ఏంటమ్మా అని అడిగితే కళలు. ప్రధానంగా ఇక్కడ బుర్ర కథ. సో కవి ఎవరు అంటే కవి ప్రత్యేకంగా ఎవరు లేరు, కానీ నా బాల్యం అనే పాఠానికి మొత్తం ఎవరి బాల్యం? షేక్ నాజర్ లేదా అబ్దుల్ అజీజ్ గారి బాల్యము. అయితే మరి ఈ నా బాల్యానికి సంబంధించి నాజర్ తన స్వీయ చరిత్రాత్మకమైన కథ తాను రాసుకోవడానికి ఎవరు చెప్తున్నారు? అంగడాల రమణమూర్తి. మనం చెప్పుకున్నాం. ఈ మాసపు పాట అంటే అంటే ప్రతి పాఠంలో కూడా ఈ మాసపు పాట ఉంటుంది, ఈ మాసపు కథ కూడా ఉంటుంది. ఈ పాఠంలో ఈ మాసపు పాట ఏ పాట? బంగారు పాపాయి. తెలుసు కదా. బంగారు పాపాయి అనే ఈ పాట రాసింది ఎవరు? మంచాల జగన్నాథరావు. బంగారు పాపాయి మంచం మీద ఉంది అని గుర్తుపెట్టుకో. ఈ మాసపు కథ బంగారు మొలక. సో బంగారు మొలక అనే కథ రాసింది ఎవరో మనకి మెన్షన్ చేయలేదు. బంగారు మొలకలో మెయిన్ ఎవరు పాత్రలు? రాజుగారు మరియు ముసలి తాతగారు. రాజుగారి డైలాగ్స్ ఏంటి, ముసలి తాత డైలాగ్స్ ఏంటి మనకు గుర్తుండాలా. డైలాగ్ ఇచ్చి ఏ కథ అడుగుతాడు, లేకపోతే ఈ కథకి సంబంధం లేని వాక్యం అడుగుతాడు. సో ప్రతి పాఠానికి సంబంధించిన ప్రతి కథకి ప్రతి గేయానికి క్లారిటీగా మనం అర్థవంతంగా నేర్చుకోవాలా. 1-2 సార్లు వీడియో వినండి. ప్రతిదీ కూడా ఇన్డెప్త్ గా మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. పొడుపు విడుపు అనే పాఠాన్ని రాసినటువంటి కవి పేరు చింతా దీక్షితులు. 25/8/1891, 25/8/1960. చూడండి, జననము మరణం కూడా ఒకే డేట్ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు చింతా దీక్షితులను మనం బాల వాంగ్మయ బ్రహ్మ అని పిలుస్తారు. బాల వాంగ్మయ బ్రహ్మ అని పిలుస్తారమ్మ. బాల వాంగ్మయ బ్రహ్మ అని చింతా దీక్షితులను పిలుస్తారు. ఇతను కవి, కథకులు, విద్యావేత్త. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గుర్తుపెట్టుకో, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు? చింతా దీక్షితులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. మరొక బిట్టు, గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు? చింతా దీక్షితులు. ఇంపార్టెంట్. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు? చింతా దీక్షితులు. ఇతను రాసినటువంటి రచనలు చూడండి: ఏకావళి, సభరి, వటీరావు కథలు, లక్క పెడతలు. ఏకావళి, సభరి, వటీరావు కథలు, లక్క పెడతలు. ఎలా గుర్తుపెట్టుకుందాం? సబరి అనే నది దగ్గర ఒక లక్క పెడతను వటీరావు తయారు చేశాడు. ఒక అంటే ఏక లక్క పెడతను ఎవరు? వటీరావు తయారు. ఎక్కడ? సబరి నది దగ్గర. అలా గుర్తుపెట్టుకో. సబరి, ఏకావళి, లక్క పెడతలు మరియు వటీరావు కథలు. జానపద గేయాలు కూడా సేకరించినటువంటి కవి ఎవరమ్మా? చింతా దీక్షితులు. చాలా ఇంపార్టెంట్ మేడం గారు. కవి పరిచయాలన్నీ చాలా జాగ్రత్తగా. నండూరి రామ్మోహన్ రావు అని అంటాం. ఓకేనా? నండూరి రామ్మోహన్ రావు. గమనించండి అమ్మా. మరి నండూరి రామ్మోహన్ రావు అనే వ్యక్తి మనం గమనించినట్లయితే 24/4/1927, 2/9/2011 ఇతని కాలంగా మనం చెప్పొచ్చు. కవి, అనువాదకులు, గొప్ప భావకులు నండూరి రామ్మోహన్ రావు అని అంటాము. ఇంపార్టెంట్. ఈయన రచించిన బాలగేయాల సంపుటికి హరివిల్లు అని పేరు. నండూరి రామ్మోహన్ రావు గారు రచించిన బాలగేయాల సంపుటికి ఏమని పేరమ్మా? హరివిల్లు. మైండ్లో పెట్టుకో, హరివిల్లు. నరావతారము అలాగే విశ్వరూపము ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. ఏ రచనల ద్వారా? నరావతారం, విశ్వరూపం. నరావతారము, విశ్వరూపము. నరావతారం విశ్వమంతా అని గుర్తుపెట్టుకో. విశ్వ దర్శనం, అక్షయ యాత్ర వంటి రచనలతో పాటు
మార్క్ ట్వైన్ రచించినటువంటి టామ్ సాయర్, హకిల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. నండూరి రామ్మోహన్ రావు గారి యొక్క బాల గేయాల సంపుటి ఏదమ్మా? బాల గేయాల సంపుటి హరివిల్లు. బాల గేయాల సంపుటి హరివిల్లు ఫస్ట్ బిట్. రెండవది, విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసింది ఎవరు? ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. ఎలాగా? నరావతారము, విశ్వరూపం అని రచనల ద్వారా. ఇతను రాసిన ఇతర రచనలు ఇంకా ఏంటి? విశ్వదర్శనం, అక్షయయాత్ర. విశ్వదర్శనం, అక్షయయాత్ర గమనించండి. అలాగే ఇతను రాసిన అనువాదాలు ఏంటి? అనువాదాలు టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్. టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్. ఇంతకీ ఈ టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ అనే అనువాదాలు అసలు యాక్చువల్గా రాసింది ఎవరు అంటే మార్క్ ట్వైన్. ఎవరు రాసినటువంటి టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ అనువాదాలు చేయడం జరిగిందంటే నండూరి రామ్మోహన్ రావు గారు, మార్క్ ట్వైన్ రాసినవి. ఇలా మనం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. ఇదిగో 3వ తరగతిలో 5వ పాఠం పేరు ఏంటి? పొడుపు విడుపు. ఈ పొడుపు విడుపు అనే పాఠం మొత్తం మనం నేర్చుకున్నాం కదా. ఏ ప్రక్రియ అంతా కూడా డిస్కషన్, డైలాగ్స్. అక్కడ ఇక్కడ సూరి సీతి డిస్కషన్స్. సో ప్రక్రియ ఏంటమ్మా అని అడిగితే సంభాషణ. ఇతివృత్తం ఏంటమ్మా అని అడిగితే భాషాభిరుచి. ఇతివృత్తం ఏంటమ్మా? భాషాభిరుచి. భాషాభిరుచి మాతృభాష బోధన లక్ష్యాల్లో కూడా ఒక లక్ష్యంగా మనం చెప్పొచ్చు. కవి పేరు ఏం పేరు? చింతా దీక్షితులు. కవి పేరు చింతా దీక్షితులు. ఈ మాసపు పాట చందమామ, ఈ మాసపు కథ వికట కవి, ఈ పొడుపు విడుపు అనే పాఠంలో. ఇంతకీ చందమామ అనే పాట ఎవరు రాశారు? నండూరి రామ్మోహన్ రావు. నండూరి రామ్మోహన్ రావు. వికట కవి ఎవరికి సంబంధించింది? తెనాలి రామకృష్ణుడు లేదా తెనాలి రామలింగడు కథలకు సంబంధించింది. సో ఇది 5వ పాఠం పొడుపు విడుపు. సో మీరు వీడియో వినండి. ఈ వీడియోకి సంబంధించిన టెస్టులు వరుసగా 3వ క్లాస్ ప్రతి పఠనానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా టెస్టులు వరుసగా మీకు ఉంటాయి. ఆ టెస్ట్ క్లిక్ చేసుకొని టెస్టులు కూడా రాయండి. వినండి, అర్థం చేసుకోండి, అప్పుడు టెస్ట్ రాయండి మేడం గారు. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు మనకు మొత్తం మీద ప్రతి పాఠానికి ప్రత్యేకంగా టెస్టులు ఉంటాయి. మళ్ళా ఒక 5 పాఠం కలిపి ఒక టెస్ట్, ఒక 5 పాటలు ఒక టెస్ట్, అలా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే తెలుగులో మీకు పెర్ఫెక్ట్గా ఒక బిట్ కూడా మిస్ కాకుండా అందించే ప్రయత్నంలో మనం ముందుకు పోతున్నాం మేడం గారు. ఇక నెక్స్ట్ పాటలోకి వెళ్దాం. థ్యాంక్ యూ. మేమే మేకపిల్ల అనే పదానికి సంబంధించి ఎక్కడి నుంచి సేకరించడం జరిగిందమ్మా అడిగినట్లయితే చందమామ కథలు. గుర్తుపెట్టుకో, చందమామ కథలు నుండి స్వీకరించిన పాఠం మేమే మేకపిల్ల. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల, ఎవరు? ఆర్ శకుంతల రచించిన చందమామ కథ ఇది అన్నమాట. ఆర్ శకుంతల రచించిన ఒక చందమామ కథ ఇది మేమే మేకపిల్ల. ఎవరు? ఎప్పుడు? 1949లో బాపట్ల. ఆర్ శకుంతల అంటే కందుకూరి, వీరేశలింగం అనకూడదు వెంటనే, కందుకూరి రామభద్రరావు. 31/1/1905లో జన్మిస్తే 8/10/1976లో మరణించడం జరిగిందమ్మా. కందుకూరి రామభద్రరావు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది తెలుగు తోట. కందుకూరి రామభద్రరావు. ఇతను కవి, విద్యావేత్త. ఇతను రచన గుర్తుపెట్టుకోండి అమ్మా. లేమొగ్గ, తరంగని, గేయమంజరి. ఓకే, ఇది ఎలా మనం గుర్తుపెట్టుకుందాం మేడం అని అడిగినట్లయితే తరంగని అనే గేయంలో లేమొగ్గ గురించి ఉంది. తరంగని అనే గేయంలో మొగ్గ గురించి ఉంది. సో తరంగని, లేమొగ్గ, గేయమంజరి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి మేడం గారు. రాసింది ఎవరమ్మా? కందుకూరి రామభద్రరావు. కందుకూరి రామభద్రరావు అంటే రాముడు కందులు తింటున్నాడు ఎక్కడ? తెలుగు తోటలో అని అయినా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న ప్రయత్నంలో ముందుకు పోండి మేడం. 3వ తరగతిలో 6వ పాఠం పేరు ఏం పేరమ్మా? మేమే మేకపిల్ల. ప్రక్రియ ఏంటో కథ, స్టోరీ. సో కథ. పరస్పర సహకారం. ఇతివృత్తం ఏంటి మేడం గారు? పరస్పర సహకారం అంటే మేమే అనే 4వ మేకపిల్ల అనేది సహకారం చేయలేదు ప్రారంభంలో. అటు ఏరుకు కానీ అటు గాలికి కానీ ఇటు మంటకు కానీ తర్వాత సహాయం చేయడం
జరిగింది. సో ఈ సందర్భంగా తర్వాత సహాయం చేస్తానని చెప్పింది మేమే అనేది తన తల్లి దగ్గరికి వచ్చి. సో ఎవరో ఆర్ శకుంతల్ రాసిన చందమామ కథలో ఇది తీసుకోవడం జరిగింది మేమే మేకపిల్ల. ఈ అంటే ఇందులో ఉన్న మాసపాట ఏంటి? తెలుగు తోట. తెలుగు తోట అనే ఈ మాసపాట ఎవరు రాశారు మేడం గారు? కందుకూరి రామభద్రరావు గారు రాయడం జరిగింది మేడం గారు. అలాగే ఈ మాస కథ మేకపోతు గాంభీర్యం, ఇందులో ఉన్న పాత్రలు ఎవరు? సింహము మరియు మేకపోతు. సో ఇది మనం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే 6వ పాఠంలో మేమే మేకపిల్లలో అసలు ఏ అంశాలు ఉంటాయి అనేది చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఇంత అద్భుతంగా మీకు మరి తయారు చేసి ముందుకు పోతున్నాం కాబట్టి అందరూ కరెక్ట్గా మీరు ఫాలో అయితే మీకు 70% మార్కులు మీకు సాధించే సందర్భంలో మేము ముందుకు పోతున్నాం, కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి మేడం గారు. నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. 1, 2, 3, 4 పద్యాలు రాసింది. అంటే అనగననగరాగు మతిశైల్చునుండు అనే పద్యం కానీ, బహుళ కావ్యములను పరిగింపగావచ్చు అనే 2వ పద్యం కానీ, 3వది చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు అనే పద్యం కానీ, 4వ పద్యం ఐకమత్యమొక్క ఆవశ్యకం ఎప్పుడు అనే పద్యం కానీ రాసింది ఎవరమ్మా? వేమన గారు. 17, 18 శతాబ్దాల మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే జన్మస్థలం ఎప్పుడు? కడప జిల్లాకు చెందిన వారు అని చాలా మంది చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది మేడం గారు వేమన. అయితే వేమన సమాధి ఎక్కడుందమ్మా అని అడిగితే అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలో కటారుపల్లె అనంతపురం జిల్లాలో వేమన గారి సమాధి అనేది ఉంది. వేమన శతకము మనం చెప్పడం జరుగుతుంది, వేమన గారు రాయడం జరిగింది. అయితే వేమన గారికి సంబంధించినటువంటి అసలు పేరుగా మనం ఏమని చెప్తామంటే పైడిపాటి పుల్లారెడ్డి. పైడిపాటి పుల్లారెడ్డి అనే వ్యక్తి వేమన గారికి సంబంధించిన అసలు పేరు. అయితే ప్రాచీన కాలంలో ప్రజాకవిగా మనం పాల్కురికి సోమనాథుడిని మనం డిస్కస్ చేసినట్లయితే, ఆధునిక కాలంలో ప్రజాకవిగా మనం చెప్పొచ్చు ఎవరినమ్మా అని అడిగితే వేమన గారిని లోక కవి అని కూడా అంటాం. ఆధునిక కాలంలో ప్రజాకవి మరియు లోక కవి ఎవరు? వేమన గారు. అంతేకాకుండా వేమన గారిని మనము ఆంధ్ర కబీర్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఆంధ్ర కబీర్ అని కూడా మనం పిలుస్తాం. ప్రజాకవి, లోక కవి, ఆంధ్ర కబీర్ ఎవరమ్మా అని అడిగితే వేమన గారు. అసలు పేరు ఏం పేరు? పైడిపాటి పుల్లారెడ్డి అని అంటాం. ఓకేనా? రైట్. అంతేకాకుండా మరి గమనించినట్లయితే ఇవన్నీ కూడా శతక పద్యాల్లో మనం బాగా చెప్తున్నాం. వేమన శతకం అనే దాంట్లో ప్రధానంగా ఉన్న లక్షణం ఏంటమ్మా అంటే, ఒకటి ముక్తకం, రెండోదేమో మకుటం అని అంటాం. నెంబర్ 1 ఏంటమ్మా అంటే ముక్తకం, నెంబర్ 2 ఏంటమ్మా అని అడిగితే మకుటం అంటాం. మకుట లక్షణం తెలుసు కదా, విశ్వధాభిరామ వినురయం ఒకటం. మరి ముక్తకం అంటే ఏంటమ్మా అంటే స్వయం సంపూర్ణమై ఉంటూ ప్రత్యేకంగా ఉండేది మకుటం అని అంటాం. అంటే శతక పద్యాలు ముక్తక లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంటే స్వయం సంపూర్ణమైనవి మరియు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి శతక పద్యాలు ముక్తకం అనే లక్షణం కూడా ఈ పద్యాలకు ఉంది అని ఇక్కడ మనం తెలుసుకునే సందర్భంలో భాగంగా మనం చెప్పుకున్నాం కదా. వేమన పద్యాలన్నీ కూడా ఎలాగా? ఆట వెలది ఛందస్సులో. ఆట వెలది అంటే మీనింగ్ ఏంటమ్మా? నాట్యగత్తె అని అంటాం. సో ఆట వెల ఛందస్సులో భాగంగా దృష్టాంత అలంకారాల్లో భాగంగా ఈ వేమన పద్యాలకు సంబంధించి మనకి కనిపిస్తాయి. సో ఇది అయితే వేమన పద్యాలను అంతేకాకుండా బద్దెన గారు అంటే 9వ శతకంలో ఉన్న పద్యాలను కూడా సేకరించిన వ్యక్తి ఎవరమ్మా అని అడిగితే సిపి బ్రౌన్. ఎవరమ్మా? సిపి బ్రౌన్. వేమన పద్యాలను అంతేకాకుండా అంటే వేమన శతకంలో ఉన్న పద్యాలను 9వ శతకంలో ఉన్న పద్యాలను కూడా సేకరించిన వ్యక్తి ఎవరమ్మా? సిపి బ్రౌన్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా. రైట్. దీని తర్వాత మరి కవి ఎవరమ్మా అని అడిగితే తర్వాత కవి, రెండో కవి బద్దెన గారు అని మనం మాట్లాడతాం. 5, 6 పద్యాలు ఇక్కడ రాయడం జరిగింది. అంటే 5వ పద్యంలో భాగంగా కమలములు నీట భాసిన అనే పద్యం కానీ, లావుగల వాని కంటెను అనే 6వ పద్యం కానీ రాసింది ఎవరమ్మా? బద్దెన గారు అంటాం. బద్దెన గారినే మనకి మరొక పేరు కూడా ఉంది మేడం గారు, భద్రభూపాలుడు అంటాం.
బద్దెన గారిని ఏమని పిలుస్తామమ్మా? భద్రభూపాలుడు అని అంటాం. బద్దెన అన్న, భద్రభూపాలుడు అన్న ఒకటే. బద్దెన అన్న, భద్రభూపాలుడు అన్న ఒకటే. అయితే బద్దెన గారికి ఒక 2 బిరుదులు ఉన్నాయి. బద్దెన గారికి సంబంధించిన బిరుదులు ఏంటమ్మా అని అంటే కమలాసన. కమలాసన అనేది ఒక బిరుదు. కావ్య బ్రహ్మ, కావ్య బ్రహ్మ అనేది మరొక బిరుదు. బద్దెనకు మరొక పేరు భద్రభూపాలుడు. బద్దెనకి సంబంధించినటువంటి బిరుదులు కమలాసన, కావ్య బ్రహ్మ అని చెప్తాం. అయితే తొలి తెలుగు నీతి శతకం ఏంటమ్మా అని అంటే సుమతి శతకం. తొలి తెలుగు నీతి శతకము అంటే సుమతి శతకం ఏదైతే ఉందో ఇది ఏంటి? నీతి శతకము. ఓకేనా? అదే మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే బద్దెన గారు రాసిన మరొక రచనగా మనం చెప్పొచ్చు మేడం గారు, నీతి శాస్త్ర ముక్తావళి. నీతి శాస్త్ర ముక్తావళి. నీతి శాస్త్ర ముక్తావళి అనేది ఒక రాజనీతి గ్రంథంగా మనం ఇక్కడ చెప్పొచ్చు మేడం గారు. ఓకేనా? రైట్. ఇక తర్వాత మూడవ కవి గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. గువ్వల చెన్నడు. గువ్వల చెన్నడికే మరొక పేరుందమ్మా. అతని పేరు పట్టాభి రామకవి. ఏ పేరమ్మా? పట్టాభి. పట్టాభి రామకవి అని అంటాం. సో గువ్వల చెన్నడికి మరొక పేరు ఏం పేరమ్మా? మరి పట్టాభి రామకవి. ఇతను రాసిన 7వ పద్యం కలిమిగలలో కన్నను విలసితముగ పేదమేలు వితరణి అయినన్ చలిచలమ మేలుగాద కొలనిది ఎంబోది కన్న గువ్వల చెన్న అనే 7వ పద్యం రాసింది ఎవరమ్మా? గువ్వల చెన్నడు. మరి గువ్వల చెన్నడు మరి 17, 18 శతాబ్దానికి సంబంధించిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు మేడం గారు. అయితే మరి బద్దెన గారు 13వ శతాబ్దానికి సంబంధించిన కవిగా మనం చెప్పొచ్చు. అయితే ఈ గువ్వల చెన్నడు కడప జిల్లాలో రాయచోటి ప్రాంతం, కడప జిల్లాకు చెందిన వ్యక్తి అని కొంతమంది చరిత్రకారులు వేమన గారని చెప్పారు. అలాగే కడప జిల్లాలో రాయచోటి ప్రాంతానికి చెందిన వ్యక్తే గువ్వల చెన్నడు. ఇతను మొదటి ఏంటమ్మా అంటే గువ్వల చెన్న. ఏంటమ్మా? గువ్వల చెన్న అని మనం డిస్కస్ చేయవచ్చు మేడం గారు. ఇది దీనికి సంబంధించి గువ్వల చెన్నడు అనే అంశానికి సంబంధించి కవి గురించి. అలాగే మరి 4వ కవి గురించి మనం డిస్కషన్ చేద్దాం. అందులో భాగంగా మరి కవి పేరు ఏం పేరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి 8వ పద్యం రాయడం జరిగింది. ఆ పద్యం పేరు ఏం పేరు అమ్మని అడిగితే దేశ సేవ కంటే దేవతార్చన లేదు అనే 8వ పద్యం రాసింది ఎవరమ్మా అంటే మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఒకటి ఏముంది ఇక్కడ? ఏముంది? లలిత సుగుణ జాల తెలుగు బాల అంటే తెలుగు బాల శతకాన్ని రాశాడు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు బాల శతకాన్ని ఇక్కడ రాయడం జరిగింది అని మనం ఇక్కడ తెలుసుంటాం. అయితే ఇతనికి సంబంధించిన జననము 4/8/1912, 12/6/1992. అంటే ఇతను 20వ శతాబ్దానికి సంబంధించిన కవి. గుంటూరు జిల్లాలో పెదనందిపాడు, ఎక్కడ? పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మం జరిగిందమ్మా. ఇతని రచనలు విజయశ్రీ, అలాగే ఉదయశ్రీ, అలాగే కరుణశ్రీ రచనలు. విజయ, ఉదయం, కరుణ. విజయం ఉదయాన్నే మనల్ని కరుణించింది అని గుర్తుపెట్టుకో మేడం గారు. కరుణించి ఎవరిని కరుణించింది? ఒక పాపను, అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు మేడం గారు. ఓకేనా? రైట్. అయితే మేడం గారు ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రికి సంబంధించిన కలం పేరు ఏమని చెప్పొచ్చమ్మా అని అడిగితే మరి కరుణశ్రీ. కలము కరుణశ్రీ అని గుర్తుపెట్టుకోవాలి. కలము కరుణశ్రీ. ఎవరిది కలము? జంధ్యాల పాపయ్య శాస్త్రి. అయితే మేడం గారు ఇక్కడ విజయశ్రీ మీద ఒక బిట్టు, ఉదయశ్రీ మీద ఒక బిట్టు, కరుణశ్రీ మీద ఒక బిట్టు కూడా మీకు చెప్తాను. అందులో ఒకటి గౌతమ బుద్ధుని జీవిత ఇతివృత్తం ఆధారంగా రాసిందే కరుణశ్రీ. గౌతమ బుద్ధుని జీవితం ఇతివృత్తం ఆధారంగా రాసిందే కరుణశ్రీ. అదే కరుణశ్రీ అనేది జంధ్యాల పాపయ్య శాస్త్రి కలంగా కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా? అలాగే మహాభారతంలోని అర్జునుడి యొక్క నాయకత్వాన్ని అభిమానిస్తూ రాసింది. మహాభారతంలోని అర్జును నాయకత్వాన్ని అభిమానిస్తూ రాసింది విజయశ్రీ. మరి అర్జున్ అనగానే విజయము అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
పురస్కారం అనేది దక్కింది ఉదయశ్రీలో 5వ భాగానికి. ఉదయశ్రీలో 5వ భాగానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అనేది దక్కింది. సో జంధ్యాల పాపయ్య శాస్త్రి గురించి కొంచెం లోతుగా మనం చెప్తే ఇది మనం అక్కడ గుర్తుపెట్టుకున్న భాగంలో. అలాగే మనకి 5వ కవి ఏముంది? దువ్వూరి రామిరెడ్డి. దువ్వూరి రామిరెడ్డి 9వ పద్యము సంపదల తేలిచ్చకములాడి అనేది. ఓకే, సంపదల తేలినప్పటికిచ్చకములాడి అనే పద్యము దువ్వూరి రామిరెడ్డి గారు రాయడం జరిగింది మేడం గారు. ఇతని కాలం 9/11/1895, మరణం 11/9/1947. ఇతని స్వస్థలం నెల్లూరు జిల్లా. ఓకే, అయితే అక్కడ గుంటూరు జిల్లాకి సంబంధించింది జంధ్యాల పాపయ్య శాస్త్రి, కడప జిల్లాకి సంబంధించిన వాళ్ళు అటు వేమన, అంతేకాకుండా గొవ్వల చెన్నడు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు ఏంటమ్మా అని అడిగితే చాలా రచనలు ఉన్నాయి మేడం గారు. దువ్వూరి రామిరెడ్డి రచనలలో భాగంగా కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల. కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల. ఓకే, గుర్తుపెట్టుకున్నామా? పాఠశాలలో, గులాబీ తోటలో ఏమ్మా కృషివలుడు జలంలో ఉన్నాడు. పానసాల అంటే పాఠశాల అనుకో. పాఠశాలలో గులాబీ తోటలో జలంలో ఎవరున్నారు? కృషివలుడు అంటే స్విమ్మింగ్ చేస్తున్నాను గుర్తుపెట్టుకుని, అలాగా అక్కడ గులాబీ తోటలో స్విమ్మింగ్ చేస్తుంటే అలాగా కృషివలుడు. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరికి సంబంధించి? దువ్వూరి రామిరెడ్డికి సంబంధించి. అయితే 9th క్లాసులో భూమిపుత్రుడు అనే పాట ఉండేది. భూమిపుత్రుడు ఆ పాఠాన్ని కూడా రాసింది ఎవరమ్మా అంటే దువ్వూరి రామిరెడ్డి అని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దువ్వూరి రామిరెడ్డికి ఏమైనా ఉన్నాయి బిరుదులమ్మ అని అడిగితే, ఒకటి కవి కోకిల అనే బిరుదు గుర్రం జాషువాకి కూడా ఉంది. బిరుదు కవి కోకిలే. దువ్వూరి రామిరెడ్డి బిరుదు కూడా కవి కోకిలే. అయితే దువ్వూరి రామిరెడ్డి ఎవరమ్మా అంటే కర్షక కవి. కర్షకుల కోసం కాబట్టి ఇతను కర్షక కవి అంటాం ఎవరిని? దువ్వూరి రామిరెడ్డిని. అయితే చూడండి, చాలా గమనించండి. ఈ పానసాల ఏదైతే ఉందో, ఈ పానసాల అనేది ఒక అనువాద రచన. ఇది ఒక అనువాద రచన. ఎలా చెప్పొచ్చు సార్ అంటే చూడండి, రుబాయి ఆధారంగా మధు కలశం అనే రచన చేసిన వ్యక్తి ఎవరమ్మా అని అంటే రాయప్రోలు సుబ్బారావు. రుబాయిల ఆధారంగా మధు కలశం అనే రచన చేసింది ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. అయితే రుబాయిల ఆధారంగా పానసాల అనే రచన చేసింది ఎవరమ్మా అంటే దువ్వూరి రామిరెడ్డి గారు. ఓకేనా? అయితే చూడండి, రుబాయిల ఆధారంగా మధు కలశం అనే రచన ఎవరు చేశారు మేడం గారు అంటే రాయప్రోలు సుబ్బారావు. అయితే రుబాయిల ఆధారంగా పానసాల అనే రచన ఎవరు చేశారు? దువ్వూరి రామిరెడ్డి గారు. అలా గుర్తుపెట్టుకో. అలాగే ఇతను రాసిన ఇతర రచనలు ఏంటమ్మా అంటే వనకుమారి అనేది ఇతని రచనే. అంతేకాకుండా కడపటి వీట్కోలు. సో కడపటి వీట్కోలు కూడా ఇతని రచనే. అంతేకాకుండా నక్షత్రాలు నైవేద్యం. ఏంటమ్మా? నక్షత్రాలు నైవేద్యం ఇతర రచనే. అంతేకాకుండా పరిశిష్టం అనేది కూడా ఇతర రచనగా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రథమ కవిత్వం అనేది కూడా ఇతర రచన చెప్పొచ్చు. అంతేకాకుండా భగ్న హృదయం రచన ఏంటమ్మా? భగ్న హృదయం అనేది కూడా దువ్వూరి రామిరెడ్డి రచన చెప్పొచ్చు. అంతేకాకుండా నరజాలమ్మ అగ్ని ప్రవేశం అనేది కూడా ఇతర రచన మనం చెప్పొచ్చు మేడం గారు. అంటే ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి మేడం గారు, ఇక్కడ చూడండి వనము, ఇక్కడ వనాన్ని గుర్తుపెట్టుకో, ఇక్కడ కడప అని గుర్తుపెట్టుకో. ఓకే, ఇంక మారుద్దాం. ఓకే, ఇక్కడ వన అని గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అగ్ని అని గుర్తుపెట్టుకో, ఇక్కడ కడప అని గుర్తుపెట్టుకో. అంతేకాకుండా ఇక్కడ నక్షత్రాలను గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ ఇక్కడ ప్రథమ అని గుర్తుపెట్టుకో, ఇక్కడ భగ్న అని గుర్తుపెట్టుకో. చూడండి జాగ్రత్తగా, అగ్ని అనేది భగ్నమవుతుంటే కడపలో వనంలో అగ్ని అనేది భగ్నమవుతుంటే ప్రథమ పరి ఏమా నక్షత్రాలు చూసింది.
ప్రథమ పరి అంటే మొదటిసారిగా పరి అనేది నక్షత్రాలు చూసింది అని గుర్తుపెట్టుకోవాలా. చూడండమ్మా ఎలా చెప్తున్నామో, కడపలో ఒక వనంలో అగ్ని అనేది భగ్నమవుతుంటే ప్రథమంగా మొదటిసారిగా పరి నక్షత్రాలు చూసింది. అక్కడేమో భగ్నమైపోతుంటే అది పట్టించుకోకుండా పరి ఏం చేసింది మేడం గారు, నక్షత్రాలు చూసింది అని గుర్తుపెట్టుకోవాలా. పైన గుర్తుపెట్టుకోవాలా, పాఠశాలలో గులాబీ తోటలో జలం అంటే నీటిలో కృషి వాళ్ళు ఆడుకుంటున్నాడు. అంటే పాఠశాల కాదు, ఇది పానశాల అని గుర్తుపెట్టుకో. ఇది ఒక అనువాద రచన అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ గులాబీ తోట అనే మరొక రచన ఉంది. ఈ గులాబీ తోట అనేది ఎవరు రాశారు, దువ్వూరి రామిరెడ్డి రాశారు. దేని ఆధారంగా రాశాడంటే ఉర్దూలో గులాబీ తోట అనేది ఎలా రాశాడంటే ఉర్దూలో గులుస్తాన్ అనే రచన ఆధారంగా, ఉర్దూలో గులుస్తాన్ అనే రచన ఆధారంగా రాయడం జరిగింది. గులాబీ తోట అనే రచనను దువ్వూరి రామిరెడ్డి గారు. ఇంతకీ గులుస్తాన్ అనే రచన ఎవరు చేశారంటే నయీం. గులుస్తాన్ అనే రచన ఎవరు చేశారు మేడం గారు, నయీం అనే వ్యక్తి ఇక్కడ చేయడం జరిగింది మేడం గారు. అంటే ఉర్దూలో గులుస్తాన్ అనే రచన ఆధారంగా దువ్వూరి రామిరెడ్డి రచన ఏంటమ్మా, గులాబీ తోట. ఇంతకీ గులుస్తాన్ అనే రచన ఎవరు చేశారు, నయీం గారు చేశారు. మరి దువ్వూరి రామిరెడ్డి పేరు పేరు కవి కోకిల అనే బిరుదు మరొక ఎవరికి ఉంది, గుర్రం జాషువా కూడా ఉంది. ఇతను కర్షక కవి అని మనం చెప్తాం మేడం గారు. ఇతని రచనలు కృషివలుడు, పాఠశాల, మరి జలదాంగన, అంతేకాకుండా గులాబీ తోట, కృషివలుడు అని మనం చెప్తాం. అంతేకాకుండా కడపటి వనంలో కడపటి వీడ్కోలు వనకుమారి, అగ్ని భగ్నమవుతుంటే అగ్ని నరజాలమ్మ అగ్ని ప్రవేశము, అగ్ని భగ్నమవుతుంటే అంటే భగ్న హృదయము, మొదటిసారిగా అంటే ప్రథమ కవిత్వం. ఎవరు, పరి అంటే పరిశిష్టం. ఏం చూసింది, నక్షత్రాలు, నైవేద్యం. రుబాయిల ఆధారంగా మరి రాసిన రచన ఏంటమ్మా అని అడిగితే దువ్వూరి రామిరెడ్డి గారు పానశాల అని అంటాం మేడం గారు. అదే రాయప్రోలు సుబ్బారావు గారు రుబాయిల ఆధారంగా ఏం రాశారు, మధు కలశం అని రచన. సో ఇంత డెప్త్ గా మనం చెప్తున్నాం మేడం గారు. థర్డ్ క్లాస్ అయినప్పటికీ కూడా జీవి సుబ్రహ్మణ్యం 10/9/35, 15/8/2006 ఇంపార్టెంట్ బిట్టమ్మా. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టింది ఎవరు, జీవి సుబ్రహ్మణ్యం. ఇంపార్టెంట్ బిట్టిది. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టింది ఎవరు, జీవి సుబ్రహ్మణ్యం. రచనలు ఏంటమ్మా, వేర్రసం, రసోల్లాసం, సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు. సుబ్బు వీర రసం చరిత్రలో చదివాడు. సుబ్బు వీర్రసం చరిత్ర చదివాడు అని గుర్తుపెట్టుకో. సో వీర్రసం, రసోల్లాసం, సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు. సో ఇది పాఠంలో పద్యరత్నాలు అనే పాఠంలో ప్రక్రియ ఏం చూసాం మేడం గారు, పద్యం. ఈ పాఠానికి సంబంధించి ఇతివృత్తం ఏంటి, నైతిక విలువలు. శతక సౌరభం అనే పేరుతో, శతక పద్యాలు అనే పేరుతో, పద్యరత్నాలు అనే పేరుతో, పద్య పరిమళం అనే పేరుతో వచ్చినటువంటి అన్ని పాఠాలకు సంబంధించిన ప్రక్రియ ఇతివృత్తం కామన్ పాయింట్. ఈ పద్యరత్నాలు అనే 3వ తరగతిలో పాఠంలో భాగంగా వేమన గారి గురించి, బద్దెన గారి గురించి, అంతేకాకుండా గొవ్వల చరణ గురించి, అంతేకాకుండా జంధ్యాల పాపయ్య శాస్త్రి గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. దువ్వూరి రామిరెడ్డి గారి గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం. అంతేకాకుండా ఈ పద్యరత్నాలు అనే పాఠంలో భాగంగా ఈ మాసపు పాట ఏమని నేర్చుకున్నాం, అందమైన పాట రాసింది ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం గారు. వీరరసం, రసోల్లాసం, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనే రచన చేయడం జరిగిందమ్మా. అయితే పద్యరత్నాలు అనే ఈ మాసపు కథ దిలీపుని కథ అనేది ఒక పురాణ కథ. ఈ దిలీపుని కథలో భాగంగా దిలీపుడు, అతని వైఫ్ సుదక్షిణాదేవి, దిలీప్ మహారాజు గురువు గారు వశిష్ఠుడు, దిలీప్ మహారాజుకి సంబంధించినటువంటి కుమారుడు రఘు మహారాజు అంటే రఘువంశం, ఆ వంశానికి సంబంధించిన వాడే శ్రీరాముడు అనే అంశాలు ఈ చాప్టర్లో భాగంగా మనం చూసాం అని మీకు తెలియజేస్తూ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. మా ఊరు ఏరిలో మధురాజా ఉన్నారు. మా ఊరి ఏరిలో అలా గుర్తుపెట్టుకుంటే కవి మనకు గుర్తొస్తారు. అందుకు రాజారాం. సుప్రసిద్ధ కథకులు, రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. ఎన్ని కథలు రాశారు,
400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించిన వ్యక్తి మధురాంతకం రాజారాము. మరి మానవ సంబంధాల సున్నితమైన వ్యక్తి అని గుర్తుపెట్టుకో. ఉత్తమ ఉపాధ్యాయుడు ఇతన బెస్ట్ టీచర్. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1993లో వచ్చిందమ్మా. మధురాంతకం రాజారాం కథలు అనే రచనకు వచ్చింది. మధురాంతకం రాజారాం కథలు అనే రచనకు వచ్చింది మేడం గారు. మరి 1993లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది రావడం జరిగిందమ్మా. అయితే ఇతను రాసిన రచనలుగా మనం ఏం చెప్పొచ్చు? కమ్మ తిమ్మెర ఒక రచన. అంతేకాకుండా వక్రగతులు మరొక రచన. అలాగే రేపటి ప్రపంచం అనేది మరొక రచన. అంతేకాకుండా కోనలమ్మ కోన అనేది మరొక రచన. జీవితానికో నిర్వచనం అనేది ఒక రచనగా మన ఇక్కడ చెప్పొచ్చు మేడం గారు. ఓకేనా? చూడండి, ఇదిగో కమ్మనైన కోనలమ్మ వంకరిగా రేపటి జీవితాన్ని చూసింది. అలా గుర్తుపెట్టుకో. కమ్మనైన కోనలమ్మ వంకరగా రేపటి జీవితాన్ని చూసింది. సో కమ్మ తిమ్మెర, వక్రగతులు, రేపటి ప్రపంచం, కోనలమ్మ కోన, జీవితానికి నిర్వచనం. ఈ రచనలు ఎవరి? మధురాంతకం రాజారాం. ఇలా అంతా మనం గుర్తుపెట్టుకోవాలా. పాలగుమ్మి విశ్వనాథం. అయ్యా, పాలగుమ్మి విశ్వనాథం 1/6/1919, 25/10/2022 అంటే 20వ శతాబ్దం. పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. ఎక్కడ పనిచేశారు? ఆకాశవాణిలో. పంటచేలు పాలగుమ్మి విశ్వనాథం. పంటచేల దగ్గర పాలు తాగుతున్నాడు విశ్వనాథం అని గుర్తుపెట్టుకో. ఓకే, ఆకాశవాణిలో పనిచేశారు. ఇది ఇంపార్టెంట్. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. ఎవరు కల్పించారు? పాలగుమ్మి విశ్వనాథం. వేలాది పాటలకు సంగీతం కూర్చారు గీతకర్త పాలగుమ్మి విశ్వనాథం గారు. అనే మా ఊరు ఏరు అనే పాఠానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏంటి మేడం గారు అంటే గేయ ప్రక్రియ మేడం గారు. గేయ ప్రక్రియ. అయితే ఇతివృత్తం ఏంటమ్మా అంటే ప్రకృతి వర్ణన. ఇతివృత్తం ఏంటి మేడం గారు అంటే ప్రకృతి వర్ణన. మరి రాసింది ఎవరమ్మా అని అడిగితే రాసింది మధురాంతకం రాజారాంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం మేడం గారు. అంతేకాకుండా ఈ మా ఊరు ఏరు అనే పాఠంలో భాగంగా ఈ మాసపు పాట పంటచేలు రాసింది ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. ఈ మాసపు కథ బుద్ధి బలము. ఇది ఒక పంచతంత్ర కథగా మనం డిస్కషన్ చేశాము మిత్రులారా. అయితే గమనించండి మేడం గారు, మా ఊరి ఏరులో మధు రాజా ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా పంటచేలు దగ్గర పాలు తాగుతున్న విశ్వనాథం అని గుర్తుపెట్టుకోవాలా. బుద్ధి బలంలో భాగంగా కుందేలు, బాసురకం అనే సింహం, అడవిలో జంతువుల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మేడం. ఈ మా ఊరు ఏరు మొత్తం ఎలా ఉంది? మొత్తం గే ప్రక్రియ కదా. సో మా ఊరు ఏరులో ఏరు మధ్యలో ఏమున్నాయి, ఏరుకి ఇరువైపులా ఏమున్నాయి, ఏరు ఎన్నిసార్లు ప్రవహిస్తుంది, ఇంకిపోతే ఎలా కనిపిస్తుంది, ఏరు ఎలాంటిది అంటూ వర్ణించాడు. కాబట్టి ఇది ప్రకృతి వర్ణన. అంతేకాని పనికిమాలిన కోడ్లు పెట్టుకొని ఇది గుర్తుపెట్టుకుంటే మర్చిపోయే అవకాశం ఉంది. పాఠం ఆధారం గుర్తుపెట్టుకుంటే ఆప్షన్లో కరెక్ట్గా మనం గుర్తుపెడతాం. కోడ్లు మాత్రం పెట్టకండి. మరో 3వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎన్ని పాటలకు ఎన్ని కోడ్లు గుర్తుపెట్టుకుంటావు? కోడ్లు గుర్తుపెట్టుకోవడం కలిసి పాఠం ఆధారం గుర్తుపెట్టుకుంటే అవగాహనతో గుర్తుపెట్టుకుంటూ అవుతుంది మేడం గారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం నెక్స్ట్ పాటలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ మాస పాట అందాల తోటలో అనే పాట రాసింది ఎవరమ్మా అంటే కస్తూరి నరసింహమూర్తి. అందాల తోటలో ఉన్నవారి కస్తూరి. అందాల తోటలో ఎవరున్నారు? కస్తూరి ఉంది. ఎవరితో? నరసింహమూర్తితో ఉంది. అలా గుర్తుపెట్టుకోవాలా అందాల తోటలో. మరి కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన మరి పాపాయి సిరులు అనే గేయ సంపుటిని అంటే కస్తూరి నరసింహమూర్తికి సంబంధించినటువంటి గేయ సంపుటి ఏంటమ్మా అని అడిగితే పాపాయి సిరులు. కస్తూరి నరసింహమూర్తికి సంబంధించిన గేయ సంపుటి ఏంటమ్మా? పాపాయి సిరులు. గుర్తుపెట్టుకో. పాపాయి సిరులు నుండి తీసుకున్నారు మేడం గారు అందాల తోట అనే ఈ మాసపు పాటను. మేడం గారు జంధ్యాల పాపయ్య శాస్త్రి కాదు, జంధ్యాల పాపయ్య శాస్త్రి అని అడిగితే
తెలుగు బాల శతకం. గుంటూరు జిల్లాలో జన్మించారు మేడం గారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ అనే రచనలు జంధ్యాల పాపయ్య శాస్త్రికి సంబంధించినవి మనం గుర్తుపెట్టుకోవాలా. జంధ్యాల పాపయ్య శాస్త్రికి సంబంధించిన కలం పేరే ఇక్కడ మనం చెప్పొచ్చు కరుణశ్రీ అని మనం డిస్కషన్ చేసుకున్నాం చాలా క్లారిటీగా. ఇదేంటి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి 1892 1980గా మనం చెప్పొచ్చు మేడం గారు. గద్వాల్ సంస్థాన కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. అవధాన విద్యలో నిష్ణాతుడు ఇతను. సహస్రావధాని మూడు ఉన్నాయి అతనికి సంబంధించి. గద్వాల సంస్థాన కవి, అవధాన విద్య నిష్ణాతుడు, సహస్రావధాని. ఇగో మొత్తం రచన గుర్తుపెట్టుకున్నామా? ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్నలక్ష్మి శతప్రథము, కేనోపనిషత్తు. ఆంధ్రులు రత్నను చూసి కేను అన్నారు. ఆంధ్రులు రత్నను చూసి కేను అన్నారు. అలా గుర్తుపెట్టుకో. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్నలక్ష్మి శతప్రథము, కేనోపనిషత్తు అనే రచనలు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రికి సంబంధించినవి. నక్కయుక్తి అనే ఒక కథ రాయడం జరిగిందని గుర్తుపెట్టుకో. మరి తొలి పండుగ అనే పాఠంలో భాగంగా మనం ఏమి నేర్చుకున్నాం అని డిస్కషన్ చేసుకుంటున్నాం మేడం గారు. ప్రక్రియ అని అడిగినట్లయితే కథనం, ప్రక్రియ అడిగితే కథనం, ఇతివృత్తం అని అడిగితే సంస్కృతి సంప్రదాయాల గురించి. అంటే మన యొక్క ఉగాది తెలుగు సంవత్సరాదికి సంబంధించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, అంటే మన సంస్కృతి మన సంప్రదాయం గురించి విద్యార్థులు తెలపడం కోసం అది సంస్కృతి సంప్రదాయం. కవి ఎవరంటే కవి ఎవరు లేరు ఇక్కడ. ఈ మాస పాట అందాల తోటలో కస్తూరి నరసింహమూర్తితో ఉంది అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఈ మాసపు కథ నక్కయుక్తి అనేది ఒక జానపద కథ. నక్కయుక్తి దాంట్లో భాగంగా నక్కబావ మొసలి గురించి ఉంది. ఇది ఒక జానపద కథ. నక్కయుక్తి జానపద కథ గుర్తుపెట్టుకోండి. దీంతో ఈ పాఠం కూడా పూర్తయింది. దీంతో 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం కూడా సమాప్తం. ధన్యవాదాలు.